మీరు ఒక్కసారి అడగండి. గొడవలేదు, నాకు అర్థమైంది. నేనేమంటున్నాను, అర్థమైంది. నేనేమంటున్నా అంటే జస్ట్ ఆయన వచ్చి ఆ చైర్ లో కూర్చుంటాడు, క్లారిఫికేషన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆయనే మాట్లాడతాడు. సార్ నేను కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాను. చెప్పండి. సో నా పేరు డాక్టర్ రాజా అండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. 99 జగాల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చెప్పుకుంటాను. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు, కానీ నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో, ఎండి చదువుకొని ఉస్మానియాలో, నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం. మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత. అది మా అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది. మేము కోర్సు చేసే డాక్టర్లం కాదు. కాబట్టి గత 8 ఏళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నాను. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను, 30% భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం ఈరోజు ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా 10 మందికి ఉంటుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నేను నిజం చెప్తున్నా. నా 20 ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది 95. నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. కొన్ని యూరోపియన్ స్టడీస్ 60% అని కూడా ఉంది సార్, అది వేరే సంగతి. పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. ఓకే, ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి. ఓకే, మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్, అది నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాళ్ళు నొప్పులు వచ్చాయని చెప్తారు, నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు. సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి. సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని. అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు కిక్ బ్యాక్ తీసుకుంటున్నారు, ఇది అది ఊరికే స్కాన్ పంపుతున్నారు అనవసరంగా. అంటే ఈ స్కాన్ నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి 65 నుంచి 70 వెరికోస్ స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం. నేను ఒక పేషెంట్ దగ్గర వెరికోస్కి డబ్బులు తీసుకోలేదు, దానిలో ఏమీ అబద్ధం లేదు, దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి. నా రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్. కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్. మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి, నా కేస్ షీట్లు మీకు ఎన్నెన్నో ఇచ్చేస్తాను, అన్నీ చూడండి. అవర్ సక్సెస్ రేట్ 94, 96, 97 అని చెప్తాం. ఎవరికి 100 ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణంగా నా పిల్లలు మీరు ప్రమాణం చేసి పెడుతున్నా, ఎవరికి కూడా నేను 100కి 100 తగ్గుతుందని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డు కానీ లైవ్ రికార్డులు కానీ ఉండే అవకాశం లేదు. నేను 100% పదం వాడలేదు. ఒకవేళ మీరు మీ కేస్ షీట్ చూస్తే కూడా అందులో కూడా వీఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు. మీ కేస్ షీట్లో మీకు కన్సెంట్ కాపీ కూడా నేను బల్ల బుద్ధి చూపిస్తాను. ఇక 3వ విషయంకి వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము, ఒకటి పేషెంట్, ఒకటి ఇది నా స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము, స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి, సరే ఫాస్ట్ స్లో అది ఏముంది. సో ఓవరాల్గా మీరు 1 నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది నేను అమెరికాలో నేర్చుకున్నది. తప్ప రైటా మనం డెఫినెట్గా వీ కెన్ గో టు టెలిగ్రామ్ మెడికల్ కౌన్సిల్. ఒక డాక్టరు ఒక స్టాండర్డ్ వాస్కులర్ క్వశ్చనర్ని అడుగుతారు. నేను 1 నిమిషంలో జరిగింది కాదు. ఒక డాక్టర్ స్టాండర్డ్ వాస్కులర్ అంటే ఆ నొప్పో గిప్పో ఏదో వాళ్ళు చెప్తేనే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఒక పర్సన్ స్కాన్ చేస్తారు, వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే, లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. థర్డ్, అప్పుడే నేను 1 నిమిషం స్పెండ్ చేస్తాను. ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు, ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు, నిమిషం అనేది 3rd రూమ్లో స్టార్ట్ అయింది. సో ఇది నా రిప్రజెంటేషను. ఏమన్నా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్, డిస్కస్. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్లుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్, నేను నిలబడి నేను శిక్ష అనుభవిస్తాను. మీరు సో ఇక్కడ బాధితులు ఉండండి, మాట్లాడండి, ఇతనితో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అష్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్ మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు, మీరు ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు ఇచ్చుకుంటే హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో మాట్లాడండి, పక్కన ఉన్నాడు కదా, నేను నా వర్షన్ చెప్తాను సార్. పక్కన వాళ్ళ బాధితులు వాళ్ళ కొడుకు అండి, వాళ్ళ డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4
వాస్కులర్ సర్జరీ జరిగి ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ గా మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీరు చేసే సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి, దానికి మీరేం సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ అన్నది. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా, నలుగురికి నా ఆపరేట్ చేసి తెలిసిన పలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాయి నా దగ్గర. నాకు మినిస్టర్ గారు ఎవరో తెలిసిన ఏదో ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని అయ్యా మీరు మీకు సీఎంతో సంబంధం ఉంది కదా, సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి, వచ్చినాక నాకు పైసలు ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు 4 ఉన్నాయి. ఈ నెల ఆ పేర్లు కూడా ఇస్తాను. చెప్పండి. అవును సార్, అప్పుడు అలా చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు ఫస్ట్ బిల్స్ ప్రకారం చేయలేము అన్న. నేను చెప్తా, అది కూడా చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్లెస్ గా మేము అంటే వాళ్ళు ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం లేదు, ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది, ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్, మీరు పాత వాళ్ళని ఎవరు అడగలేకపోయినారు కదా సరే, మీరు పాత వాళ్ళని ఎప్పుడేమో అడగలేకపోయినారు. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు తినని పంపించినాం మేము, తనకి ఎట్లా మీరు 5 నిమిషాలు సర్జరీ అని 10 నిమిషాలు డిసైడ్ చేశారు? నేను చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, మీకు రికార్డింగ్ ఇస్తాను. నేను చెప్పింది ఆయన దగ్గర కూడా ఉంది రికార్డింగ్. సో నేను ఆయనకి సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని, సో నేను చెప్పి హాస్పిటల్ అది కదా సార్, సరే మేము పంపించినాం సార్ అని మీరే అంటున్నారు. ఫోటోలు లేవా? ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరే అన్నారు 60-70% కి వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పినారు, ప్రాబ్లం ఉంటదని. తను కూడా అట్లనే ఉండి ఉంటది. సర్జరీ ఎట్లా మరి? సర్జరీ చేసుకుంటే బెటర్ అన్న. మీరు ఆయన చెప్పారు, కొటేషన్ ఇచ్చారు సార్, కొటేషన్ ఇచ్చారు కదా, 2 లక్షలు కొటేషన్ ఇచ్చేసారు. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు, ఆడ కూర్చుంటే సర్జరీ సార్ రెడీ అని సార్ మీరు అంటే నేనేమంటున్నా అంటే మీ ఎంప్లాయీస్ కూడా అర్థమైపోయింది అయితే ఖచ్చితంగా పేషెంట్ వస్తే సర్జరీ మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడం తప్పలేదు, బయట హాస్పిటల్ మంచిది కదని చెప్పేసి నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? నాకు ఉంది, వీడియో మీరు మాట్లాడింది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా వేరే అనుకో ఇష్యూ మీద 50-60 కుట్లేసి వండ పెడతారు నిన్న స్టిప్పింగ్ లో చేస్తారు. మేము అందుకే నేనేమంటే మీరు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది సార్, మిగతా వాళ్ళని అందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించినాం సార్. అన్హెల్తీ కాదు, సరే ఒకవేళ ప్రాబ్లం ఉంది, సరే ఆయన ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ తోనో ఇంకో దాంతోనో స్టాకింగ్స్ ఇంకా దాంతో క్యూర్ చేయాలి అనే ఆలోచన ఫస్ట్ రావాలి కదా మీకు. మరి దాన్ని ఇమీడియట్ గా సర్జరీ ఎట్లా అన్నారు? అది కూడా చెప్తాను నేను, అది కూడా అందరికీ చెప్తాను. అది కూడా అవసరం ఉందో లేదో కూడా తెలియదు. నేను మిగతా వాళ్ళది కూడా అడగట్లే, నేను దగ్గరుండి తన్ని పంపించిన, ఒకసారి వెళ్ళి రండి అన్న ఏం జరుగుతుందో అని. ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్, స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం, 3 కదా. సో నా అబ్జర్వేషన్ లో, అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్, ఎవరు కూడా ప్రీ ఆప్ లో 4 వీక్స్ 3 వీక్స్ కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు. ఆయన ఇంకేం వేసుకోలేదు సార్, అదే చెప్తున్నా, గోళీ కూడా వేసుకోలేదు ఆయనకి, ఆయన జ్వరం వచ్చినా కూడా వేసుకోడు. రెండోది గోళీలు పనిచేయవు, వెరికోస్ వెయిన్స్ కి డాఫ్. నా పాయింట్ ఒకటి, ఆయనకి ఎట్లా మీరు సర్జరీ చేయడానికి రెడీ అయ్యారు? కొటేషన్ ఎట్లా ఇచ్చారు? చెప్పాను, వితౌట్ ఇంటిమేషన్ కొటేషన్ ఇవ్వరు. కొటేషన్ ఇచ్చారు, కొటేషన్ ఇచ్చారు. తప్పు మీ వైపు జరిగిందా, మీ టీం వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ, వెరీ క్లియర్. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్డ్ గా లేను. ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్, మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు, వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను, ఏం తప్పు ఉందా? కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్స్ ఎట్లా తగ్గుతుంది అంటే సర్జరీ కాదు. ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ చూపించరా?
పోనీ మీరు భారతదేశంలో మిషన్ ఎక్కడ ఉందో మీరే అంటారు 60-70% కి వెయిన్స్ ఉంటది అది అప్రోచ్ అయితే సార్, ఇది అసలు ఏ హాస్పిటల్లో అయినా ఇది ఇంతే ఉంటుందా సార్? అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా? ఆ పేషెంట్ అప్రోచ్ ఇట్లనే ఉంటుందా? నేను అనేది ఏంటంటే ఆయనకి అవసరమా సర్జరీ అవసరమా అవసరమా లేదా లేదని అనేది మీరు ముందు నిర్ధారించండి. ఆయన వస్తే కదా ఆయన అవసరమని డిసైడ్ చేశారు. ఆయన రాకపోతే నేను వద్దని అన్ని కాదండి, రఘు గారు అడిగినా ఈయన అడిగినా నేను అడిగినా ఆయన వెళ్ళి ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. ఆయన మీరు వచ్చి అంటున్నారు కదా, ఆయన symptom- ఆయన ఫైల్ తీయండి. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన పెయిన్ ఉందని చెప్పారు సార్. మీ దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా సర్జరీ సార్ అలా కాదు. నో నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను. ఇవాళ అది మాత్రం సార్ నేను నా మాట వినండి. మరి ఇప్పుడు ఈయన స్టాకింగ్స్ ఆయన స్టాకింగ్ పనికిరాదు. నేను వేరే వాళ్ళ పని సర్జరీయా లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికొస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకుపోండి. అది నా మాట మీ మాట తెలుసు. వాళ్ళు అంటారు సార్ మా వల్ల కాదు సార్ మేము బట్టలు అంటే 40 సర్జరీ డైలీ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఆయన 4th స్కానింగ్ ఏమో మైండ్ లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. 4th అని అనలేదు. 4th ఉండే కష్టం. మీరు కాదు సార్, మీ ప్యాకేజ్ రూమ్ లో చెప్పారు మీరు 4th స్టేజ్ లో ఉన్నారని. సారీ సార్, మీకు మీ కోఆర్డినేషన్ మిస్ అయితే మీరు మంచి వాళ్ళు చెడ్డోళ్ళా లేకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు మీరు మంచి ఇట్లా ఇది హాస్పిటల్ సార్, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది. మీరు సింపుల్ గా అపాలజైజ్ చెప్తున్నా వాళ్ళు ఒకవేళ అట్లా అనుంటే అన్నారు అన్న వాళ్ళు అన్నారు డాక్టర్ గారు వాళ్ళు అన్నారు మీరు అపాలజైజ్ వేరే వాళ్ళు అనుంటే మాత్రం నేను నా ప్రమేయం లేదు. ఇది మనిషి జీవితం. ఆయనకి భార్య, పిల్లలు, కుటుంబము, ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైర్ లో కూర్చొని ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎట్లా? ఎవరన్నా నా ప్రమేయం లేకుండా ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి. ఇక్కడ జస్ట్ ఒక 1 hour బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. నేను ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నా. ఇంతకంటే క్లారిటీ ఏమి ఇవ్వాలి? బయట వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ లో ఎట్లా ఇది పోలీసులు కూడా చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి ఫస్ట్. ఒక ఎండీకి తెలియకుండా సార్, ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి, ఎండీకి తెలియకుండా అక్కడ కౌన్సిలింగ్ ఎవరు చెప్పడం ఏంటండి? కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. మరి వాళ్ళు మీ తెలియకుండా ఎట్లా చెప్తారు? మీ తెలియకుండా ఎట్లా చెప్తారండి? మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు ఎక్స్ట్రా. రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే రికార్డు నేను ఇప్పుడే పెడతా. ఇప్పుడే ఒక్క నిమిషం మీరు ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి. ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి రిసీట్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు పేమెంట్ ఎట్లా అది క్రెడిట్ కార్డ్ నుండి తీసుకొని ఆప్షన్. ఒక్కరికి ఇది అయిపోయాక మీరు మాట్లాడండి. స్వైపింగ్ మిషన్ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా స్వైప్ చేస్తాం. ఈ కార్డు స్వైప్ చేస్తుంది ఉంటుంది కదా ఒక మిషన్. పర్సెంటేజ్ చార్జ్ అవుతుంది. పర్సెంటేజ్ అనేది కట్ అవుతుంది. నాకేం చెప్పలేదండి, మీరే మాట్లాడుకుంటారు. ఐ థింక్ సో. క్లియర్ గా 1.5% క్రెడిట్ కార్డు కట్టదు అంటే ఇలా అంటే ఇది ఒక మిస్టేక్. అంటే ప్రతి దాంట్లో కూడా ఈ మిస్టేక్ జరుగుతా ఉంది. ఇక్కడ బాధితులు చాలా స్పష్టంగా ఇక్కడ బాధితులను పెట్టినట్టు మీ హాస్పిటల్ అండి, మీ హాస్పిటల్స్ అండి, వేరే కాదు ఇది, వేరే కాదు ఇది. మీ హాస్పిటల్ రికార్డ్ ఇది, మీ హాస్పిటల్ రికార్డ్ ఇది. మొన్న వచ్చినప్పుడు అదే 1.5% ఇవాళ కూడా చెప్తున్నారు. ఏంది మీరు చేసిన తప్పులను మీరే కనిపిస్తున్నారు.
హలో ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ చెప్పిన అంశం అది కూర్చోలం కాదు ఇక్కడ మాట్లాడడం ప్రశ్నలో అట్లాగా ప్రతి దానికి సాక్ష్యం ఉండాలనే ఇప్పుడు మాట్లాడింది కూడా. ఫినిష్ ఒకసారి 1.5 రాసిన మాట చిన్న నోటీస్ ఉంది కానీ ఒక్కళ్ళు కూడా కుట్లు తిరమర అయితే నాకు సంబంధం లేదు, కుట్లు వేసిన వాళ్ళని అడుగురా. ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీగా ఉండాలండి. ఇది ప్రజల పబ్లిక్ కాదు. మీరు పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతారు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతారు అనేది కాదు కదా. ఫస్ట్ మీరు ఒకవేళ సర్జరీ ఆగండి, మీరు చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాడే కూడా 4th స్టేజ్ లని భయపెడితే చచ్చిపోతాడు అనుకుంటే వచ్చి కాదు 4 లక్షలు లేకపోతే వాడు ఇక్కడ పోలీసులు రోజు డ్యూటీ ఒక్క నిమిషం ఇది తినండి, ఆగండి. చేసేటప్పుడు మందు కాళ్ళకి ఇస్తాము, చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఒక్క నిమిషం వినండి, ఇది దయచేసి వినండి. మేమే కడతాము, 10 days అవుతా కట్టు మేమే వేస్తాము. వినండి, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్ బ్యాక్ ఎట్లా వెళ్ళాలా కాదు. ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. అన్న దయచేసి మాట్లాడదాం. ఈ టైప్ లో వస్తుంది. ప్లీజ్ సైలెన్స్. ఇది హెల్దీ టైప్ సార్, ఇది హెల్దీ టైప్ మంచిగా. ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్. కాలు వాపులు వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్ద అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. ఇప్పుడు మీరున్న స్టేజ్ ఇది, వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. సో మెల్లిమెల్లిగా సింటమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ కావాలంటే లేజర్ టెక్నిక్ చేసుకోవాలి. లేజర్ అంటే కుట్లు పోతలే ఉండవు, చిన్న ఓవర్ పెట్టి ఇస్తాము. 1 hour ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ కల్లా పంపించేస్తాము. చేసేటప్పుడు మొత్తం మందు కాళ్ళకే ఇస్తాము, నడుముకి. చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 days ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 days అవుతా కట్టు మేమే వేస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా తీసేస్తారా? లోపలే కరిగిస్తాం. తొడ భాగంలో కానీ అరిగాల భాగంలో కానీ చిన్న ఊరు పెట్టి బయట నుంచి లేజర్ పంపించి 120 degrees వెయిట్ చేసి దీని మొత్తం తగిలించుకుంటూ బయటకు వచ్చేస్తాం. అది లోపలనే ఉంటుంది. లోపల ఉండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెల్ట్ అయిపోతుంది లోపలనే. లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక లెక్క 2 కాళ్ళకి. క్లాక్స్ ఉంది, అక్కడక్కడ సన్న నరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజక్షన్ తో తీసేస్తాం. దానికి 50,000 ఎక్కువ అవుతాయి. సో 2 కలిపి 2,10,000 అవుతుంది. రక్త పరీక్షలు, కట్టు, మందులు మీవి మొత్తం వచ్చి మీకు 2,40,000 టోటల్ అంటే ప్యాకేజ్ 2,40,000. ఓకే, 2 లక్షలు తగ్గదా సార్? ఏమి తగ్గిస్తాను. ఎప్పుడు చేయించుకుంటారు అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారా? నాకు ఒకటే కాలకు ఉందా, 2 కాళ్ళకు? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది మీకు. అవునా? కొటేషన్ చెప్పింది 2 కాళ్ళకు. మేడం ఈ కాల్కి రైట్ లెగ్ లో తక్కువ ఉంది, లెఫ్ట్ లెగ్ లో ఎక్కువ ఉంది, కానీ 2 చేయించుకోవాలా. ఓకే, 2 ఇబ్బంది ఉంది. సో 2,10,000 వరకు చేయొచ్చు లాస్ట్. అన్ని చెప్తున్నా నేను. బ్లడ్ టెస్ట్, కట్టు, మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పారు. ఆ రోజు ఖర్చు 2,10,000, 30,000 తక్కువ. సారే చేస్తారు సర్జన్, సారే చేస్తారు సర్జన్. సార్లో ఓకే, ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. రాజగోపాల్ సార్.
సో గ్రేడ్ 4 లెవెల్ ఇదే కదా సార్? గ్రేడ్ 3 కూడా ఉంది గ్రేడ్ 3 థర్డ్ స్టేజ్ అసలు ఆయన కాలు అట్లున్నదా? గ్రేడ్ 3 సిమ్టమ్స్ పెయిన్ ఉందన్నాడా అడగండి. ఆ ఫైల్ చూడండి, ఆయన ఫైల్ చూడండి. ఏం లేదండి, ఉత్తగా ఉత్తగా మేము పంపిస్తే స్కాన్ అనేది పక్క హాస్పిటల్ పోతే ఆ స్కాన్ లో డిపెండింగ్ ఏమి ఉంటలేదండి. మీ హాస్పిటల్ వచ్చిన స్కానింగ్ లో మాత్రమే అట్లా ఉంటుండే. సో మీ హాస్పిటల్ స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందా? ఇక్కడికైనా మీరు నా ఫైల్ తీసుకెళ్ళి